మీ ఇంటి దగ్గర కానీ కొన్ని గుడిల దగ్గర టెంపుల్స్ దగ్గర పూనకం వచ్చి ఎగురుతూ ఉంటారు చూసారా కొంతమంది. అమ్మవారు వచ్చింది అనేసి ఎగురుతూ ఉంటారు కొంతమంది. ఎగురుతూ ఎగురుతూ పడిపోతారు, పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తారు. వాళ్ళందరినీ నేను పర్సనల్గా పూజ పెట్టున్నా. కొన్ని హైదరాబాద్లో కొన్ని మణిద్వీప్ అని ఇట్లాంటివన్నీ కొన్ని చూసా నేను. కొన్ని ఇక్కడ కూడా తిరుపతిలో కొంతమందిని చూసా. వాళ్ళని నేను పర్సనల్గా పెట్టా అనమాట. పూజ పెట్టి నిజంగా అమ్మవారు వచ్చిందే వాళ్ళకి అని ఇక్కడ కాళికాదేవిని అడిగా అనమాట. అమ్మవారా నిజం పొందారా మనుషులకి అనే డౌట్ అనమాట. నాకు ఉంది, మీకు కూడా ఉంది. అటువంటివన్నీ క్లియర్ చేస్తాను నేను. ఎందుకంటే అమ్మవారిని అడిగే నేను చెప్తాను. నేను ఏది చెప్పను. నేను అడిగితే అమ్మవారు ఏం చెప్పిందంటే, అమ్మవారు పూనకం వస్తుంది కానీ ఎక్కువ శాతము అవి గాలి అనమాట వచ్చేది. గాలి ద్వారా గాలి వస్తే ఆ గాలితో కూడా అట్లా ఎగురుతారనమాట. ఎగిరి ఏం చెప్పకుండా ఊరికే ఎగిరి పడిపోతా ఉంటారు. అదంతా గాలి. అర్థమవుతుందా? వాక్కు చెప్పాలి, అది పవిత్రమైన వాక్కు. ఆ వాక్కు చూస్తే కూడా మీకు అర్థమైపోద్ది అది అమ్మవారు వాక్క కాదా అని. వాక్కు చెప్పితే అమ్మవారు. ఊరికే ఎగిరేసి గమ్ముగా పడిపోయింది అనుకో, అది అమ్మవారు కాదు, అది గాలి అనమాట. గాలి. అర్థమవుతుందా? అమ్మవారు అయితే వాక్కు చెప్పుద్ది. వీళ్ళు ఎగిరి పడిపోయింది కూడా అమ్మవారే అనుకుంటారు. కాదు, నేను ఇక్కడ అమ్మవారిని అడిగా, అదంతా గాలి. కొంతమంది వాక్కు చెప్తారు, దాంట్లో కూడా బూటకం అనమాట. అది అమ్మవారు పూనినట్టుగా ఎగురుతూ ఎగిరి మాటలు చెప్తారు. అది కూడా బూటకం అనమాట. వాళ్ళు కల్పితం, అమ్మవారు కాదు అది. అవన్నీ నేను చేసి చూశాను. ఎవరైనా హైందవ ధర్మం మీద ఇటువంటి విషం చిమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, వాళ్ళు వీడియోతో సహా. నేను ఇక్కడ అమ్మవారిని అడిగి పూజలో పెట్టి అక్కడ వచ్చింది అమ్మవారా గాలే అనేసి నేను ఖచ్చితంగా దాన్ని వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ ధర్మం కోసం ఈ పూజని నేను ఖచ్చితంగా మీకు అందరికీ చేయిస్తా, ఎవరికైతే హెల్ప్ అవుతుందో. అర్థమవుతుందా? లేనిపోని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దండి. ఏది అక్రమ సంబంధాల గురించి, పెళ్ళిళ్ళ గురించి, అవన్నీ నా ప్రాసెస్ కాదు, నా సబ్జెక్టు వేరే. మీకు అర్థం కాదు. అవన్నీ మెసేజ్లు పెట్టుకుంటా ఉంటారు, నేను చూసి గమ్ముకుంటా. అర్థమైందా? నేను ఏదన్నా చేయాలనుకుంటే అది అమ్మవారు చేపిస్తుందో నేను ఖచ్చితంగా చేస్తా. మీకు నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఉండదు, ఎవరు కూడా ట్రై చేయొద్దు. ఫేక్ వాళ్ళు చాలా మంది ఉండరు. ఈ రసూల్ సాయి అనేవాడు చాలా దోచేశాడు. వాణ్ణి ఎవరైనా పట్టుకొని దండించండి. ఓం నమో వెంకటేశాయ.